అందరికీ నమస్కారం. నా పేరు యుక్తశ్రీ. నేను విజయవాడలో 6వ తరగతి చదవబోతున్నాను. మొదటి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం: అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానికి కింద చేయి, అధర్మానికి పై చేయి అవుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. రెండవది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం: సాధువులను రక్షించడానికి, దుష్టువులను నాశనం చేయడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి యుగ యుగంలోనూ నేను జన్మిస్తాను. మూడవ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీసతిహు లోక ఉజాగర. భావం: ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణముల సాగరం వంటి నీకు, వానర జాతికి ప్రభు అయిన నీకు, 3 లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము. 4వ యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. భావం: యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని అనగా సూర్యుడిని మధుర ఫలమని అనుకుని అవలీలగా నోట్లో వేసుకున్న వాడవు. 5వ శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. భావం: ఫలితం గురించి సంకోచించకుండా నీ కర్మను ఆచరించు. దాని ఫలితం మీద నీకు అధికారం లేదు. అంటే నీ పని నువ్వు చేయవలసిందే. విఫలమవుతావనే భయంతో చేయకుండా ఉండొద్దని దీని సారాంశం. ధన్యవాదాలు.